క్రీస్తునందున్న ప్రియ దేవుని సంగమునకు వందనాలు. కొద్ది రోజుల నుంచి యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని ప్రవీణ్ పగడాల అన్నగారి హఠాన్మరణం మనల్ని ఎంతగానో కలిచివేస్తుంది. అన్నగారు లేని లోటు క్రైస్తవ సంఘానికి అది చాలా తీర్చలేని లోటే. కానీ జరుగుతూ ఉన్న పరిస్థితులు, వ్యక్తులు, వ్యవస్థలు మాట్లాడుతున్న విషయాలను చూస్తూ ఉంటే ఎంతవరకు అన్నగారి మరణం విషయమై న్యాయం జరుగుతుందో మనందరికీ ఉన్న అవగాహనను బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. మనం ఇక్కడ న్యాయం పొందినా పొందుకోకపోయినా, ఇక్కడ ఉన్న వ్యవస్థలను బట్టి, వ్యక్తులను బట్టి మనకి ఇక్కడ న్యాయం వచ్చినా రాకపోయినా, మన న్యాయాధిపతి క్రీస్తే తోడబుట్టిన తమ్ముడిని అన్నే చంపేసినప్పుడు ఆదికాండం 4వ అధ్యాయంలో తమ్ముడి రక్తం ఎలాగైతే దేవుడికి మొరపెట్టిందో, ఆ రక్తం పెట్టిన మొరను బట్టి దేవుడు వాళ్ళ అన్నకి కయ్యూనికి ఎంత గొప్ప శిక్ష వేశారో మనం చూసాం. ఈ రోజున మనకు ఎంత మటుకు న్యాయం జరుగుతుంది నా ప్రశ్న ఆలోచించుకున్నప్పుడు అర్థం కాని విషయంగా మనకుంది. కానీ దేవుడు యోహాను గారిని ఆత్మవశంలో ఉంచుకుని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాల్లో చూస్తే, వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని, పారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉండువని బిగ్గరగా కేకలు వేసిరి. ప్రవీణ్ పగడల అన్నగారే అన్నల గురించి గొప్ప కేకలు దేవుని ఎదుట వేస్తున్నారు. హేబేలు రక్తం మొరపెట్టినప్పుడు దేవుడు ఎలాగైతే వాళ్ళ అన్నకి శిక్ష విధించాడో, మనకి ఇక్కడ న్యాయం జరిగినా జరగకపోయినా వధింపబడిన వారి ఆత్మలు బిగ్గరగా కేకలు వేస్తున్నాయి. ఆ వేస్తూ ఉన్న కేకలే రేపు తీర్పు తీర్చబడవలసిన వారికి ఖచ్చితంగా తీర్పు తీర్చబడుతుంది. ప్రభు న్యాయాధిపతి కదా, ఎందుకు విడిచిపెడతారు? ఆ మరణం చూస్తే ఎలాంటి వారైనా చెప్పగలుగుతారు అది యాక్సిడెంటా, హత్య అని. గొప్ప గొప్ప బోధకులు అనబడేవారు, సేవకులు అనబడేవారిని ప్రభువు వారితో దేవుని పని చేయించుకోవటం ముగిసిపోయిన తర్వాత, ముమ్మరమైన సేవ తర్వాత ప్రభు వారిని పిలుచుకున్నారు. కానీ ప్రవీణ్ పగడాల గారిని ప్రభు హతసాక్షుల బస్సులోనికి చేర్చి ప్రభు అయిన సమయం మందు పిలుచుకున్నారు. ఈ ఆధునిక కాలంలో ప్రవీణ్ పగడాల అన్నగారు హతసాక్షిగా మారారు. హతసాక్షిగా మారిన ప్రవీణ్ అన్నగారి ఆత్మే దేవునికి బిగ్గరగా కేకలు వేస్తుంది. అందుచేత ప్రభు వారికి న్యాయం తీర్చుకుని ఉంటారా? ప్రవీణ్ పగడాల అన్నగారు మన మధ్య లేకపోవచ్చు, కానీ వాక్యం మన మధ్య ఉంది కదా. ప్రవీణ్ పగడాల అన్నగారు మన మధ్య లేకపోవచ్చు, కానీ సువార్త మన మధ్యలోనే ఉంది కదా. వాక్యమే మన పట్టు, మన బలం. దీన్ని బట్టే ఎవరినైనా రక్షణలోకి తీసుకురాగలం. మన కోపం దేవుని నీతి నెరవేర్చలేదు, కానీ వాక్యం మాత్రం ఎవరినైనా ప్రభు దగ్గర నడిపించగలదు. అందుచేత మనందరం శాంతియుతంగా ఉంటూ దేవుని రాజ్యవ్యాప్తి కొరకే ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం. ఈ సందర్భంగా నేను ఒక మాటను మీకు ఇంకొకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏదైతే సహోదరి ప్రవీణ్ పగడాల అన్నగారి భార్య జెసికా పగడాల గారు మాట్లాడిన విషయంలో నుంచి ఒక మాటగా, రీసెంట్ గా రిలీజ్ చేసిన వీడియోల నుంచి ఫోకస్ ఆన్ యువర్ మినిస్ట్రీస్ అన్న మాటను మేము మరొక పర్యాయం తెలియచేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సందర్భాన్ని హేతువు చేసుకుని దుష్టుడు, అపవాది, బోధకులు కోపావేశులై ఉండగా, కలిగిన బాధను బట్టి బోధకులు కొద్దిపాటి కోపావేశులై ఉండగా, వారు ఏ కోశములోనైనా తొందరపాటు మాటలో కోపోద్రేకముతో మాట్లాడకూడని మాట మాట్లాడితే దుష్టుడు ఆ మాటలనే వినియోగించుకుని సంఘమంతటిని పాడు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుచేత మనమందరం శాంతియుతంగా మౌనం వహిస్తూ న్యాయం కోసం తీర్పు కొరకు ఎదురు చూద్దాం. ఎక్కడ మనకు న్యాయం జరిగినా జరగకపోయినప్పటికీ కూడా ప్రభువే మన న్యాయాధిపతి, ప్రభు మనకు తప్పనిసరిగా తీర్పు తీరుస్తారు. అంత మాత్రం కాక ప్రవీణ్ పగడాల అన్నగారి ఆత్మే దేవుడి దగ్గర బిగ్గరగా కేకలు వేస్తుంది కనుక ప్రభువే వారికి న్యాయం తీరుస్తారు. సహోదరి జెసికా పగడాల గారి జ్ఞాపకం చేసిన ఆ మాటను మరొక పర్యాయం చెప్తూ
ఫోకస్ ఆన్ అవర్ మినిస్ట్రీస్. సెలవు.